ఈ నెల 7న అమరావతిలో తలపెట్టిన మాదిగల కురుక్షేత్ర మహాసభను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఎంఆర్పీఎస్ నేతలు హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ధర్నాకు దిగారు. ఆ కారణంగా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేశారని నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవరోధాలు సృష్టించినా కురుక్షేత్ర మహాసభను జరిపి తీరుతామంటున్న ఎంఆర్పీఎస్ నేతలతో గన్ పార్క్ నుండి మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నిర్వహించే తలపెట్టిన మాదిగల కురుక్షేత్ర మహాసభను ఉద్దేశపూర్వకంగా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పేసి దీన్ని నిరసిస్తూ గన్ పార్కులో మాదిగ ఎంఆర్పీఎస్ నేతలు ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు. సార్ చెప్పండి, దేనికోసం మీరు ఇక్కడ ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని చేపడుతున్నారు? మా 23 సంవత్సరాల మాదిగల స్వప్నం ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ కోసం 23 సంవత్సరాలు నిరంతరం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిండు. ఉమ్మడి రాష్ట్రంలో నేను చేస్తా అని తన పాదయాత్రలలో, తనకు పోయిన ఎలక్షన్లలో నేను చేస్తా, మీ డప్పు కొట్టినా, మీ చెప్పులు కొట్టినా, మీ నల్లషాలు వేసుకున్నా నేను మీ రుణం తీర్చుకోవాలంటే ఏబిసిడి వర్గీకరణ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. కానీ ఇప్పుడు గద్దెగెట్టిన నిమిషమే హైదరాబాద్లో అమరావతిలో జరగవలసిన అమరావతిని ఏదైతే కార్యక్రమం కురుక్షేత్ర మహాసభ ఉందో ఆ కురుక్షేత్ర మహాసభను జరగకుండా కృష్ణమాదిగ మీద నిర్బంధం పెంచడం జరిగింది. సమావేశాలు నిర్వహించుకోవడం ఇస్తలేడు. ఎక్కడ కూడా ఏర్పాటు చేయనిస్తలేడు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చంద్రబాబు వివరించడం జరుగుతుంది. మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది 27 జరిగే కురుక్షేత్ర మహాసభకు విజయవాడకు మేము బయలుదేరడం జరుగుతుంది. ఆ సభను విజయవంతం చేయడానికి మా కార్యకర్తలు, మా నాయకులు, మా విద్యార్థులు, మా ఉద్యోగులు, మా మహిళలు, యువసేన లక్షలాది మంది మేము వెళ్ళబోతున్నాం. ఒకవేళ చంద్రబాబును అడ్డుకొని ప్రయత్నం ఏ విధంగా ఏపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురానున్నారు? ఇటు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికీ ఎలాంటి ఆందోళనలు చేశారు, భవిష్యత్తులో ఎలాంటి ఆందోళన చేయబోతున్నారు? మేము చంద్రబాబు నాయుడు మా సభను 600 అయినా అడ్డుకోనికి 100 మంది చంద్రబాబును వచ్చినా మా సభను అడ్డుకోలేడు. ఒకవేళ మా గతంలో మాకున్నటువంటి మా బలాన్ని చూసిండు, మా శక్తిని చూసిండు. కాబట్టి రేపు మా సభను పర్మిషన్ ఇవ్వాలి. తనే సభను ఇక్కడ ఏపీలో మేము సభ తెలంగాణలో మా సభ జరిపిస్తున్నాం. మా సభకు ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాకు అన్ని రకాల అన్ని అవకాశాలు కల్పించింది. అక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కుల కోసం, మా ఆత్మగౌరవం జరిగే పోరాటంలో మేము సమావేశాలు జరిపించుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వాలి, దాన్ని పూర్తి స్థాయి విధంగా సహకరించాలి. కానీ సభను అడ్డుకొని తీరితే ఏదేమైనా మా ఆగ్రహానికి గురి అయ్యే పరిస్థితి చంద్రబాబు మా ఆగ్రహానికి గురి చూస్తాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన ఉంది. దానిపై దళిత సంఘాలు అంత బలంగా లేవు. దళిత సంఘాలు ఆ యొక్క సంఘటనను ఖండించడంలో విఫలమైనటువంటి ఒక అపవాదు ఎంఆర్పీఎస్ కావచ్చు, ఇతర దళిత సంఘాల మీద కావచ్చు ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో, గతంలో అక్కడ సుండూరు కావచ్చు, కారంచేడు కావచ్చు, లేకపోతే వేంపేట కావచ్చు, ఆంధ్రలో లక్ష్మీపేట కావచ్చు, ఏ జరిగినా కానీ దళితులు పోరాటం చేసిన తర్వాతనే, ఎంఆర్పీఎస్ పోరాటం చేసిన తర్వాతనే ప్రభుత్వాలు స్పందించి అక్కడ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ సంఘటన మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు రాములు గారు వెళ్ళడం జరిగింది. వెంటనే ప్రభుత్వాలు స్పందించినాయి, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళ మీద కేసులు నమోదు కూడా జరిగింది. ఏది కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దళితులు ఎక్కడ మీద హత్యలు, అత్యాచారాలు, దాడులు జరిగిన కాడ మా పోరాటం లేకుండా లేదా పోరాటం చేయకుండా మేము మా ఎక్కడ కూడా మాకు న్యాయం జరిగిన చరిత్ర ఈ దేశంలో లేదని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఏబిసిడి వర్గీకరణ మీద చంద్రబాబు స్టాండ్ ఏందో తెలిసిపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసేటువంటి మందకృష్ణ కలిసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఏ విధంగా మద్దతు కోరే అవకాశం ఉంది? గతంలో మీకు మద్దతు తెలిపింది దీని మీద కేసీఆర్? మేము కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది, పార్లమెంటుకు పంపడం కూడా జరిగింది. మేము కేసీఆర్కు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 12 తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ మీద ఒత్తిడి పెంచి ఏబిసిడి వర్గీకరణ కనీసం తెలంగాణకు, ఆంధ్ర తెలంగాణ 14 రాష్ట్రాలు కోరుతున్నాం. ఇక్కడ నుంచి పూర్తి స్థాయి అనుకూలంగా ఉంది. ఒకవేళ కేసీఆర్ కనుక స్పందించి వెంటనే మోదీ మీద కూడా ఒత్తిడి వేస్తే జరగబోయే పార్లమెంట్లో మాకు వర్గీకరణ జరుగుతుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కేసీఆర్కి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళి మోదీతోని కలిసి, ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఒత్తిడి పెంచవలసిన బాధ్యత కేసీఆర్ మీద ఉందని మేము గుర్తు చేస్తున్నాం. భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ తరఫున ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఎలాంటి ప్లాన్తో మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురన్నారు? దీనికి సంబంధించి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంది? మాకు 23 సంవత్సరాలు 7 తారీఖు నాడు పూర్తి చేసుకోబోతున్నాం. 24 సంవత్సరాలు మేము అడుగుపెట్టబోతున్నాం. ఏదేమైనా మాదిగ జాతి మొత్తం కురుక్షేత్ర సభ మీదనే, దేశంలో ఉన్న మాదిగలంతా దాని మీద గురిపెట్టుకున్నారు. మేము ఆ కురుక్షేత్ర సభలోనే మా భవిష్యత్తు ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ చేస్తానికి కేంద్రం సాంకేతిస్తే అది విజయోత్సవ సభగా మారబోతుంది. ఒకవేళ పార్లమెంటు కానీ లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి
వెంకయ్య నాయుడు కానీ దత్తాత్రేయ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఏపీ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ కేసీఆర్ కానీ మాదిగలకు అనుకూలంగా ఒకవేళ మారితే మేము విజయోత్సవమవుతుంది, లేకపోతే అమరావతిలో కురుక్షేత్రంగా మారబోతుంది. అది దేశవ్యాప్తంగా దాని ప్రభావం చూడబోతుందని చెప్పి స్వచ్ఛంగా సంకేతాలు ఇస్తున్నాం. రైట్, మొత్తం మీద అమరావతిలో మాదిగల కురుక్షేత్ర మహాసభకు సంబంధించి ఇటు ఏపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏపీ ప్రభుత్వం కనుక ప్రయత్నాలు మొదలు పెడితే భవిష్యత్తులో మాదిగలందరూ కూడా ఐక్యవేదికగా ఉద్యమించి ఇటు ఏపీ రాష్ట్రం పైన ఇటు కేంద్రం పైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు పూర్తిస్థాయి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ గణేష్తో రాజేష్, ఇందిరా పార్క్ నుండి, హైదరాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.